గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పీపుల్స్ ప్లాజా అనేది ఉంది, ఇక్కడ పక్కనే ఉంటుంది. సో ఆ ప్లేస్ని ఏం చేసారు, రెంట్కి ఇచ్చేసి ఈరోజు జనాలు లేకుండా వేసేసారు నెక్లెస్ రోడ్లో. ఈ పండగ వాతావరణం కనిపిస్తలేదు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో. ఒకటి ఈ ప్లేస్లో ఎందుకంటే తలసాని సీనన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కాబట్టి జనాలు ఎక్కున్నారు. ఇక్కడ ఈ సంక్రాంతి పండుగ ముందు రోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు వచ్చి ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ వచ్చి పతంగులు ఎగిరేసుకోవడం జరుగుతుంది. ఇది సంతోషకరమైన విషయం. సో మరి ఇక్కడ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది కదా, మరి ఎందుకు ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయలేదు. పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసింది, అది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. అది ప్రభుత్వం వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సహకరించి ఏదో పెట్టుకుని తప్పితే ఖచ్చితంగా లేదు. కాకపోతే ఇక్కడ కుత్తబేట దూరంలో పీపుల్స్ ప్లాజా ఉంటుంది, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న అక్కడ కైట్ ఫెస్టివల్ అవుతుండే, బ్రహ్మాండంగా జనాలు అందరూ వస్తుండే, మంచి ఎవరికి వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని ఈవినింగ్ అందరూ మళ్ళీ వెళ్ళిపోయేటోళ్ళు ఉంటుండే. అది అది బాగుంటుండే, జనాలు కూడా ఎక్కువ ఉంటుండే. ఇక్కడ అది పెట్టడం వల్ల జనాలు రాలేకపోవడం కారణం అవుతుంది, అంతే విషయం తప్పితే ఎక్కడ తగ్గేది లేదు. ఎవరి ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ అనే జరుపుకుంటున్నారు. సో మరి ఇప్పుడు ఎంతమంది, మరి మీ చిన్నప్పుడు ఎట్లా ఉండే, మరి ఇప్పుడు ఎట్లా జరుపుకుంటున్నారు మీ దోస్తులతో? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. చెప్పాలంటే వాస్తవాన్ని చెప్పాలంటే కొంచెం ఈ ప్రభుత్వం దిక్కెళ్ళి కొంచెం మంది అది ఇది అవుతున్నారు తప్పితే ఎక్కడ తగ్గుతలేరు. తెలిసిన విషయమే కదా, ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి. ఏ ఇష్యూ పోయినా ఎక్కడ పోయినా కానీ ఇబ్బంది ఉంది. రియల్ ఎస్టేట్ పడిపోయింది, మనీ లేదు, జనాలు ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసేది లేదు ప్రభుత్వానికి. ఎంతసేపు ప్రభుత్వం ప్రజల మీదనే పడుతుంది తప్పితే ఒక కార్యక్రమ దిశానిర్దేశనం చేసుకుంటూ పోవట్లేదు. వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉండే, రాష్ట్రంలో అందరూ మంచిగా ఉండే, చిన్న స్థాయి వాళ్ళు మంచిగా ఏ పండుగ వచ్చినా బాగా సెలబ్రేట్ చేసుకుంటుండే. ఇక్కడ హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వము కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడ లేని విధంగా ఇక్కడ కోకాపేటలో కోట్ల ఎకరాలలో ఎకరం పోయింది, ఎకరం ల్యాండ్ పోయింది. రియల్ ఎస్టేట్ లేదంటే ఎట్లా? రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పోయింది, ఇప్పుడు మొన్నటికి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ లేదన్న, అది ఉట్టి మాటలు చెప్తున్నారు తప్పితే ఏం లేదాడ. వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని యాక్షన్ పెడతా అంటారు కానీ కాని పని అది. అంటే ఇక్కడ మొన్నటికి మొన్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. 1000 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ రాష్ట్రానికి పెట్టుబడి సాయం తెచ్చినాము, యువతకంతా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి, కంపెనీలు వస్తున్నాయి. ప్రభుత్వం ఉన్నప్పుడే ఇవన్నీ అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ ఏవేవి పథకాలు ఉన్నాయి అవన్నీ రిలీజ్ చేసి చూపించుకుంటారు, అంతే తప్పితే ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విషయం చెప్తున్నారు, అందరు ఇబ్బంది పడుతున్నారు బాస్. మరి 6 గ్యారెంటీల ముచ్చటైంది, అవన్నీ 6 గ్యారెంటీ కాదు కదా, 1/2 గ్యారెంటీ కూడా చేయలేదు. ఉన్న విషయం చెప్తున్నా, మీకు తెలియని విషయమా, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్లోకి వెళ్తే మీకే డైరెక్ట్ చెప్తారు. మరి ఇదేంటి ఈ ముచ్చట ఏంటి? మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి అంటున్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటున్నారు. నేను చెప్తా, అది కూడా వెనకాడికి చేస్తున్నారు కదా. పెట్టాలనుకుంటే ఎప్పుడో పెట్టాలి కదా. February 7th జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వాళ్ళ టర్మ్ అయిపోతుంది. సో ఇమీడియట్ గా పెట్టమని అని చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఎందుకు లాంగ్ పీరియడ్ అని తీసుకుంటున్నాడు? ఇంకా జెడ్పీటీసీ గతి లేదు, ఇంకా జిహెచ్ఎంసీ అడిగిపోతాం. మొన్న సర్పంచ్ ఎలక్షన్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ అదే లేదు. ఇంకా మళ్ళీ మున్సిపల్ అని మళ్ళీ అది తీసుకొస్తున్నాడు. అదే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, కార్పొరేటర్ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీలలో పార్టీ సింబల్తో ఉండే ఎన్నికలు ఇవి. కాబట్టి ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వినండి ఎక్కువ గెలవడం జరిగింది. ఇప్పుడు ఈ పార్టీ సింబల్ మాత్రము బీఆర్ఎస్ పార్టీని పాతేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సీన్ లేదన్నా, సింబల్ చూస్తే అందరు గుద్దుడే ఉంటది. సింబల్ కనిపించిందంటే గుద్దుడే. ఈసారి వాళ్ళు చెప్పుకునేది చెప్తారు, మేము అన్ని గెలిచాం ఇన్ని గెలిచాం అని. మరి గెలిచినప్పుడు పెట్టడానికి ఇబ్బంది ఏముంది, ఎందుకు జంకుతున్నారు? సింబల్ కనిపించిందా గుద్దుడే, ఏం లేదు. ఇంకా ఏ కారే ఇంకేది ఉంటుంది అన్న. నువ్వు మళ్ళీ కొత్తగా అడగడం మీకు తెలుసు, అది పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు అంతే. పబ్లిక్ విసిగి చెందింది ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి మా వ్యాఖ్యలను ఇష్టానుసారంగా మాట్లాడే మాటలకి నిజం చెప్పాలంటే పబ్లిక్ ఈ మొన్న కూడా ఏదో దాని గురించి ట్రాఫిక్ చలాన్ల గురించి అన్న, బ్యాంక్ అకౌంట్ ట్రాఫిక్ చలాన్స్ ఎవరన్నా లింక్ చేస్తారా? అంటే నీ ఇష్టం ఉన్నట్టు ఇట్లా ఫోటోలు తీసి 10 ఫోటోలు వచ్చినాయి నీ అని చెప్పి దానా కట్ చేసుకొని కాదు, ఎవరన్నా ఆలోచించాలన్న దాని గురించి. అంతే లింక్ ఓడన్నా బ్యాంక్ అకౌంట్ లింక్ ఇస్తారా?
మరి సిటీలో చాలా అవునన్నా, దాని మీద అవేర్నెస్ తీసుకురావాలి. ఓకే తీసుకొచ్చి ఈ విధంగా మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మరి మీరు ఏమంటారు, ఏది మరి మీరు కరెక్ట్గా ఉంటే మేము ఇలాంటి తీసుకురాము. గత ప్రభుత్వంలో కేసీఆర్ అనవసరంగా పేద ప్రజలపైన బండి ఛాలెంజ్ చేసి విపరీతమైన ఇబ్బందులు పెడుతుండు అని చెప్పిన ముఖ్యమంత్రి, మరి ఈ రోజు ఎందుకు అట్లా మాట్లాడవలసి వస్తుంది? ఆయన చేస్తుండు కదా అన్న అట్లనే. ఎందుకు అట్లా? మీరు అన్నట్టు కేసీఆర్ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. వాస్తవం చెప్పాలంటే గతంలో కూడా ఎవరికి ఛాలెంజ్లు ఉన్నా కానీ కూడా మామూలుగా 50% రాయితీ ఇస్తుండే, దాన్ని బట్టి అందరు కట్టుకుంటుండే. వాస్తవానికి ఛానల్ ఎందుకు పడతాయి? కరెక్ట్ ఉంటే పడే కదా, పబ్లిక్ తెలియదా? పబ్లిక్ తెలుసు కదా. ఇప్పుడు పబ్లిక్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని అరాచకాలే, ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ రోడ్ యాక్సిడెంట్లు అవి అరాచకాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాల్సిన అవసరం ఏమైనా భూ కబ్జాలు అవుతున్నాయి? ఆ విషయం నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తాను, నాకు ఎట్లా తెలుస్తుంది? ఒక్క నిమిషం చెప్పండి. భూ కబ్జాలు అంటే అవుతున్నాయి అంటే అక్కడక్కడ అవుతున్నాయని తెలిసి న్యూస్లో వినడం తప్పితే ప్రత్యేకించి మేము ఎక్కడ చూడలేదు. వాస్తవానికి మనం అనవసరంగా మళ్ళీ ఎందుకు వాటి తెలియని గురించి మనం మాట్లాడొద్దు. వాస్తవానికి అవుతున్నాయని కొంతమంది అంటారు, అది ఏదో న్యూస్లలో వస్తుంది, అంత మటుకు విన్నాం తప్పితే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారా అనేది ఖచ్చితంగా తెలియదు. మరి నిరుద్యోగుల ముచ్చట ఏంటి? అది నీకు ఇంకేముంది, నిరుద్యోగులది ఏముంది, నోటిఫికేషన్ ఇస్తాడు, తెల్లారి మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అంతే. ఇది రెగ్యులర్ రన్నింగ్ రీల్ అనమాట. ఇది ఇస్తా క్యాన్సిల్, ఇస్తా క్యాన్సిల్ అన్నట్టు అంతే. 2 సంవత్సరాలు అయితే గడిచిపోయి ఇంకా 2 సంవత్సరాలు అంతేనా? అది కూడా ఇట్లనే సాగదీస్తారు అంతే.